హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు అంతర్జాతీయ యోగా డే సందర్భంగా వైజాగ్లోని గదిరాజు ప్యాలెస్లో ఓం ఉచిత యోగా సెంటర్ ఆధ్వర్యంలో యోగా డేలు వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎంపీ గొల్ల బాబురావు గారు, మాజీ ఎమ్మెల్సీ మాధవ్ ఈ కార్యక్రమానికి అందరూ పాల్గొని చాలా విజయవంతంగా చేశారు. ఎందుకంటే మనకి ఆస్తులు, అంతస్తులు, సంపద ఎన్ని ఉన్నా శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలంటే యోగా ఒకటే మార్గం అని చాలా మంది చెప్పారు. ఆస్తులు, అంతస్తులు, సంపద ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కానీ ఈ రోజున నిజమైనటువంటి ఆనందం, ఆరోగ్యం కావాలంటే యోగ సాధన మరి అవసరమైనటువంటి మన అందరూ కూడా గ్రహించాలి. తప్పనిసరిగా ఈ రోజున అందరూ చెప్పిన విధంగా, ఎందుకంటే మన యొక్క పరమాత్మ వెళ్ళాలంటే ఆత్మ పరమాత్మ వెళ్ళాలి. ఆత్మ పరమాత్మ అనేది కూడా నమ్మాలి. కాబట్టి ఇలాంటి యోగ సాధన చేస్తున్నటువంటి పెద్దలు రమేష్ గారిని విశాఖ ఆడముచ్చిగా నేను అభివర్ణిస్తున్నాను. విశాఖ నగరంలో రమేష్ గారు లాంటి మంచి మనిషి యోగ సాధకులు ఉండబట్టే మనం అందరం కూడా ఈ రోజున ఇంకా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటున్నామని, ఇంకా ఎక్కువ మందిని ఈ యోగ సాధనలో భాగస్వాములు చేసి విశాఖ నగరంలో నిజమైనటువంటి ఆరోగ్యం, ఆనందం వచ్చేలాగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా మిమ్మల్ని కూడా కోరుకుంటూ, ఇంత చక్కని అవకాశం నాకు కూడా లభించినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ అందరూ కూడా అద్భుతంగా చేసిన మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ, అందరికీ నాకు అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై చెప్పాలి. ఇంకొకసారి భారత్ మాతాకి. సో ప్రతి సంవత్సరం కూడా ఒక ప్రయారిటీ ఉంటుంది. ఆ ప్రయారిటీ ఏమిటంటే 9 సంవత్సరాలు 9 ప్రయారిటీల్లో మనం సక్సెస్ఫుల్గా అయిపోయాం. కాబట్టి ఈ 10వ సంవత్సరంలో వీ హ్యావ్ ఎ గ్రేట్ గోల్ అండ్ రోల్ దట్ ఈజ్ అబౌట్ ఉమెన్ ఫర్ ఎంపవర్మెంట్. ఇప్పుడు మేము అందరం చేస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఇట్ ఈస్ మోర్ ఆర్ లెస్ డామినేటెడ్ బై ఉమెన్. సో ఈ యోగా ఈ ఉమెన్ని ఏ విధంగా ఎంపవర్మెంట్ చేస్తుంది అన్నది థింకింగ్. So everybody should think in that direction. Try to do best for all the ladies, for all the boys, for all the girls. Okay? Thank you very much for this. మరి అప్పయ్య గారిని ఇప్పుడు మంచిగా ట్రాన్స్ఫర్ చేయగలుగుతున్నామంటే వాళ్ళకి ఎంతో ఈ సహాయాన్ని పంచుకోవడం చేసే సార్. విశాఖపట్నంలో బ్లడ్ షార్టేజ్ ఉంది. హాస్పిటల్స్ లో బ్లడ్ దొరకడం లేదు. ప్రజలు పేషెంట్లు చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఆ కారణం చేత మీకు ఒక విషయం చెప్పేదానికి రోటరీ క్లబ్ నుంచి మధుసూదన్ గారు వచ్చున్నారు. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం.
Goodness.